సార్ ఈ మధ్యకాలంలో నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని కేస్ స్టడీస్లో సాధారణ పబ్లిక్ కంటే కూడా ఈ ఎవరైతే హెవీ వర్కౌట్స్ కానీ ఫిట్నెస్ ఈ జిమ్ ఇవి చేస్తుంటారో దాంతోపాటు స్మోకింగ్ వాళ్ళు ఇటు హెవీ వర్కౌట్స్ చేస్తారో అటు తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్మోకింగ్ అవి చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఈ గుండెపోటు అనేది వస్తుంది. ఎందుకంటారు అసలు? అబ్సల్యూట్లీ చెప్పాను కదా, స్మోకింగ్ అన్నది డెఫినెట్లీ రక్తనాళాలను ఫ్లేక్స్ ఫామ్ చేస్తాయి, ఫ్యాట్ ఫ్లేక్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. అంటే లోపల ఒక కొత్త గోడ తయారవుతుంటుంది. ఆ గోడ రోజు రోజు పెరిగి రక్తనాళాన్ని బ్లాక్ చేస్తుంది. సో స్మోకింగ్ ఈజ్ మోస్ట్ డేంజరస్. అది ఈవెన్ ఊపిరితిత్తులకే కాదు, రక్తనాళాలు కూడా గట్టిపడడం, రక్తనాళాల్లో ఫ్లేక్స్ తయారవడం, రక్తనాళాల్లో ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా కొవ్వుకు సంబంధించిన పదార్థాలు పేరుకుపోవడం, రక్తనాళాల్లో లోపలి గోడ పగిలిపోయి దాని నుంచి క్లాట్ ఏర్పడడం, ఇట్లాంటి ఎన్నో ఈ మన సిగరెట్ స్మోకింగ్ వలన, టొబాకో స్మోకింగ్ వలన ఉంటుంది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆల్కహాల్, స్మోకింగ్, ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా ప్రజలకు అలవాటు అయిపోయింది. కాబట్టి వీటన్నిటికీ తీవ్రంగా దారితీసేది కొవ్వు పదార్థమో లేకపోతే రక్తనాళాల్లోని లోపలి గోడలు పేరుకుపోవడమో జరిగిపోయి క్లాట్ అయిపోయి అవటం జరుగుతుంది. సో తప్పకుండా లగ్జరీకి ముందు, ప్రతి కొత్త అలవాట్లకు ముందు 1-2 ఆలోచించి ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఆ పిల్లలు కానీ ఆ యువ వయసులో తప్పకుండా కేర్ తీసుకుంటే తప్పకుండా ఇలాంటివి మళ్ళీ తిరగదోడకుండా, మళ్ళీ అటాక్ రాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్ కుమార్ గారికి కూడా హీరోగా ఉన్నప్పుడు 40, 50, 60 ఏళ్లలో కూడా 1-2 స్ట్రోక్ వచ్చినప్పుడు వారు రెగ్యులర్గా జాగ్రత్తలు తీసుకోవడం, స్మోకింగ్ చేయకపోవడం, రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవడం వల్ల 83 ఏళ్ల వరకు బతికారు. సో న్యాచురల్ డెత్ 83 ఏళ్ళకి జరిగింది. సో ఇలాంటి జాగ్రత్తలు యూత్ అంటే ఎస్పెషల్లీ పిల్లలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.